హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మమ్మ అయితే యూఎస్ఏ వెళ్తుంది. నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను. సో ఈ వ్లాగ్ అంతా ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేయండి. మా అమ్మమ్మ ఫ్లైట్ అయితే 3:40 అయితే ఉందన్నమాట. మార్నింగ్ 3:40. మేమేమో ఇప్పుడు నైట్ 9కి అయితే బయలుదేరుతున్నాం. అక్కడ 12 వరకు ఉండి అండ్ 1కి అయితే లోపలికి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ లోపలికి. అండ్ కొద్దిసేపు మా అమ్మమ్మతో మాట్లాడి బాయ్ చెప్పేసి వచ్చేయడం. మళ్ళీ ఈరోజు నిద్ర ఉండదని మేమైతే మధ్యాహ్నం నిద్రపోయాం. చాలా వర్క్ ఉండే అనమాట. మొత్తం బయటనే ఉండే ఈరోజు హాఫ్ డే మొత్తం, ఆఫ్టర్నూన్ మొత్తం బయటనే. మా పిన్నికి కొంచెం డ్రెస్సెస్ అవి అన్నీ బయటనే ఉండే. సో ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం. నేనైతే రెడీ అయిపోయినా అండ్ స్వెటర్స్ కూడా తీసుకుంటున్నాం, ఎందుకంటే చాలా చలిగా ఉంది కదా, అందుకే స్వెటర్స్ కూడా తీసుకుంటున్నాం గైస్. మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతాం. చూడండి, వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయాను. హాయ్ చెప్పు. ఇక్కడ మా పిన్ని అండ్ మా అమ్మ కలిసి లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. మా పిన్ని కోసం ఏమైతే కావాలో అవి కూడా ప్యాక్ చేసాము. ఇక్కడ నుండి పికిల్స్ కానీ ఏదైనా తినడానికి పంపించడానికి కూడా మేమైతే పంపించాము. మా అమ్మమ్మ లగేజ్ అయితే గుర్తుపట్టడానికి మా పిన్ని అయితే ఇలా వేస్తుందన్నమాట పేపర్స్. చూడండి, మా అమ్మమ్మ అయితే 3 బ్యాగ్స్ అయితే పెట్టుకుంది. 2 పెద్ద బ్యాగ్స్ అండ్ ఒకటేమో క్యాబిన్ బ్యాగ్. చూడండి, మా అమ్మమ్మ కోసం మా పిన్ని అయితే ఇలా ప్లాస్టర్స్ పేపర్స్ కలిపి ఇలా వేస్తుందన్నమాట. నేను మా పిన్ని అయితే షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇప్పుడు మేము మా పిన్ని అయితే డ్రెస్సెస్ చూస్తున్నాం. చూడండి, ఉంటే కూడా మా పిన్నికి ఏది కొనాలా అని డౌట్ అనమాట. కలర్ బాగుంటే ప్రైస్ బాగుండాలి, అలా మనకి ఫిట్ అయ్యేటట్టు ఉండాలి, మంచిగా ఉండాలి అని అన్నీ చూసింది. కొన్ని జీన్సెస్ కూడా చూసింది, కానీ నచ్చలేవంట. సో ఇప్పుడే ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ఏదో వేసుకొని వచ్చింది. చూద్దాం మా పిన్ని అది కూడా తీసుకుంటుందా తీసుకోవాలా. ఇక్కడ అందరు కూర్చొని వెళ్ళే ముందు మా అమ్మమ్మకి అయితే ధైర్యం చెప్తూ డిస్కషన్స్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ టైం మా అమ్మమ్మ ఎక్కుతుంది కదా, అందుకే చెప్తారు గైస్. ఇట్లా డిస్కస్ చేస్తున్నారు. అందరం కలిసి ఇప్పుడు బయలుదేరబోతున్నాం. చూడండి, ఇప్పుడు మా కార్డ్స్ అయితే వచ్చేసినాయి. మేమైతే ఎక్కుతున్నాం. మా అమ్మమ్మ అందరికీ బాయ్ చెప్తుంది. మా పిన్నితోని మాట్లాడుతూ మేమైతే బయలుదేరాం. మా పిన్ని అయితే బయలుదేరిరా లేదా అని కాల్ చేసి మాట్లాడింది గైస్. ఇలా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ మా అమ్మమ్మ కొంచెం ధైర్యం చెప్తూ వెళ్ళాం. ఇక్కడ మధ్యలో టీ తాగామన్నమాట. ఇప్పుడే మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చాము. మా లగేజ్ అయితే పెట్టేసాము. ఇక్కడ చాలా చలి పెడుతుంది అనమాట. ఇక్కడ చాలా మేము అందరం ఇక్కడ నిలబడి చూస్తున్నాం. సో ఇక్కడ క్రిస్మస్కి తగ్గేటట్టు ఇక్కడ డెకరేషన్ అయితే చేశారు. అండ్ మేమైతే వెళ్ళిపోతాం లోపలికి. ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేమైతే ఎంటర్ అవ్వబోతున్నాం. లెట్స్ గో. అక్కడ లోపల ఏమేమి జరుగుతాయి అంటే ఎట్లా అవుతుందో మా అమ్మమ్మకి అయితే చూపిస్తుంది అనమాట మా మమ్మీ. మనం కింద కూడా చూడొచ్చు అనమాట. చూడండి ఇక్కడ కింద. ఇప్పుడు మేమైతే మా గేట్ నెంబర్కి అయితే వెళ్ళాలి. కింద క్రిస్మస్ ట్రీ కూడా ఉందన్నమాట. ఇక్కడ రెడ్ కలర్ క్రిస్మస్ ట్రీ ఉంది. యాక్చువల్గా గ్రీన్ కలర్ ఉండాలి, బట్ ఇక్కడ రెడ్ కలర్ పెట్టారు వెరైటీగా. అండ్ గిఫ్ట్స్ కూడా వేసారు. చూడండి, బాగుంది పెద్దగా.
నెక్స్ట్ ఎలా జరుగుతుందో మా ప్రయాణం చూద్దాం. మా మమ్మీ వాళ్ళు వస్తారు గైస్. చూడండి గైస్, మేమైతే ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. నేనైతే ఈ ఎయిర్పోర్ట్కి చాలాసార్లు అయితే వచ్చాను, బట్ ఈసారి అయితే చాలా క్రౌడ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ డెకోర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చాయా లేదా కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మా పిన్ని అయితే అక్కడ లగేజ్ కార్డ్ ఉంది, మేమైతే ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో ఒక కొన్ని అవర్స్లో మా అమ్మమ్మ అయితే వెళ్ళిపోతుంది. మా మమ్మీ వాళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు అన్నమాట. చూడండి, ఇంకా సేపట్లో మా అమ్మమ్మ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో కొంచెం బాధ ఉంది. చూడండి మా అమ్మమ్మ అయితే ఎలా వెళ్తుందో. మేమైతే బాయ్ చెప్పేసి మా మమ్మీ అండ్ మా పిన్ని అయితే ఏడ్చారు. నాకు మా అమ్మమ్మ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మేమైతే రిటర్న్ అయిపోతామన్నమాట. సో ఇప్పుడు మేమైతే లిఫ్ట్ కోసం వెయిట్ చేసి కిందికి వెళ్ళిపోతాము. ఇప్పుడు మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ మధ్యలో ఆగామన్నమాట మా కార్ కోసం. సో ఇక్కడ చెట్లు డిజైన్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. సీసీ కెమెరాలా ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. మా అమ్మమ్మ ఫ్లైట్లో ఫుడ్ అయితే తింటుంది గైజ్. ఇక్కడ మా అమ్మమ్మ అయితే వస్తుంది చూడండి, వీల్ చైర్లో వచ్చేసింది చూడండి. మా పిన్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ అయితే మా అమ్మమ్మకి వెల్కమ్ చెప్పారనమాట. హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక మేమైతే ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మంచిగా పడుకుంటాం అన్నమాట, ఎందుకంటే నిద్ర లేదు మాకు. సో పడుకుంటాం. బాయ్.